గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం రుణహర్తృ శ్రీ గణేశ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా ధ్యానం తెలుసుకుందాం. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళేనివిష్టం బ్రహ్మాదిదేవై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. అనగా ఎరుపు రంగుతో 2 చేతులతో పెద్ద పొట్ట కలిగి కలువరేకులపై కూర్చొని బ్రహ్మాది దేవతలచే సేవించబడుతూ మహాసిద్ధులచే నమస్కరించబడే గణేశుని ధ్యానిస్తున్నాను. ఇప్పుడు స్తోత్రాన్ని చూద్దాం. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. అనగా సృష్టి చేసే ముందు బ్రహ్మచే పూజింపబడిన పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. అనగా త్రిపురాసుణ్ణి వధించే ముందు శివునిచే పూజింపబడిన పార్వతీతనయ, నా రుణములను నాశనం చేయుము. హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. హిరణ్యకశ్యపుణ్ణి చంపే ముందు విష్ణువుచే పూజింపబడిన పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. అనగా మహిషాసురుణ్ణి వధించే ముందు అమ్మవారిచే పూజింపబడిన ఓ పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. అనగా తారకాసురుణ్ణి వధించే ముందు కార్తికేయునిచే పూజింపబడిన పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ సుసిద్ధయే సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. గణేశునిగా సూర్యునిచే పూజింపబడి సూర్యుని శుద్ధి చేసిన పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. అనగా కాంతి వృద్ధి కోసం గణనాయక రూపంలో చంద్రునిచే పూజింపబడిన పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. తపస్సు రక్షణ కొరకు విశ్వామిత్రునిచే పూజింపబడిన పార్వతీపుత్ర, నా రుణములను నాశనం చేయుము. ఇదం రుణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్యనాశనం ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్. ఈ స్తోత్రాన్ని సంవత్సర కాలం పాటు ప్రతిరోజు పఠించడం ద్వారా దారిద్ర్యనాశనం కాగలదు. ఎంతటి తీవ్ర దారిద్ర్యమైనా తీరి కుబేరునితో సమానం కాగలరు. పఠంతోయం మహామంత్రః సార్ధపంచదశాక్షరః శ్రీగణేశం రుణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచి భావనః. తరువాత 15 అక్షరములు గల మహామంత్రాన్ని పఠించాలి. అది ఏమిటంటే శ్రీగణేశం రుణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్. శ్రద్ధాభక్తులతో ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. 21 సంఖ్యాభిః పురశ్చరణ మీరితం సహస్రవర్తన సమ్యక్
షణ్మాసం ప్రియతాం వ్రజేత్. 21 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. 1000 సార్లు 6 నెలల పాటు పఠించడం వలన ఇష్టమైనవి లభించును. బృహస్పతి సమోజ్ఞానే ధనే ధనపతిర్భవేత్. అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణమీరితః. 10,000 సార్లు పఠించడం ద్వారా బృహస్పతి వలె జ్ఞానాన్ని, ధనపతి అనగా కుబేరుని వలె ధనాన్ని పొందగలరు. లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ భూతప్రేత పిశాచానాం నాశనం స్మృతి మాత్రతః. 1,000 సార్లు పఠించడం వలన సత్ఫలితాలు లభించును. భూత ప్రేత పిశాచములు స్మరణ మాత్రమున నశించును.